ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 50. సర్వం అంటే ఏమిటి? తేదీ 5/7/1946. నేటికి 3 రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవానులను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా వాదిస్తూ ఉన్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం 9 గంటలకు మళ్ళీ మొదలుపెట్టాడా యువకుడు. సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించడం ఎలా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్షస్వరంతో, సర్వం అంటే ఏమిటి? నీవెవరో ముందు చెప్తే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఎన్నాళ్ళ నుండో అడుగుతున్నావు, కానీ నీవెవరు అన్న నా ప్రశ్నకి ఇంతవరకు జవాబివ్వవే. నీవెవరో ముందు చెప్పి ఆ తర్వాత సర్వాన్ని గురించి ప్రశ్నించు, నేను జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. దీనికెల్లా అంతులేదు. తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది, కానీ తన్ను విడిచి వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏం లాభం? ఇదంతా వృధా ప్రయాస అన్నారు. తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడా యువకుడు. నీకు గురువెందుకు, సాధనెందుకు? నీకే అన్నీ తెలుసునంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు, గురువేం చేస్తాడు? చెప్పిన త్రోవనే పోతే కదా గురు సహాయం. సాధన అంటావు, దేనికి సాధన? ఏం సాధన? ఎన్ని ప్రశ్నలు? ఏదో ఒక త్రోవను పోవాలి, కానీ ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే లాభం ఏముంది? నీవు తింటే కడుపు నిండుతుందా? వేరొకరు తింటే కడుపు నిండుతుందా? వారెలా, వీరెలా, అదెలా, ఇదెలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి? మెదలకుండా తన స్థితిలో తానున్నట్లు ఉంటుందా ఈ ప్రసంగ సుఖం? తన్ను విడిచేది ఏది సుఖం, ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెతికేది. ఈ అడిగే నేనెవరో అని ముందు ప్రశ్నించుకోవాలి. ఇలా తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఇంతలో మరొకరు అందుకొని, జీవుడికి కర్మ ఎలా వచ్చింది అన్నారు. అసలు జీవుడు అంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎలా వచ్చిందో ఆ తర్వాత చూసుకుందాం. జీవుడు అంటే ఏమిటో తెలియదు. ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది? ఆ కర్మ జీవుడిని అంటి ఉందా, దూరంగా ఉందా? ఇవే ఆలోచనలు. ఈ బయట విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.